గారు మాట్లాడి చూసి ఆ సబ్జెక్ట్లోకి వెళ్దాం. మోడీ గారు దుర్మార్గులు అనుకుందాం, భారతీయ జనతా పార్టీ దుర్మార్గులు అనుకుందాం. నాకు వాళ్ళ మీద ఇష్టం లేదు, వాళ్ళ మీద చిరాకు నాకు. వాళ్ళే మన మీద దక్షిణ భారత వివక్ష చూపిస్తారు, సరే భరిద్దాం. భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ అంటారు. నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ, అది హిందువుల పార్టీ కాదు. మేము అర్థం చేసుకుంటాం భాషల్ని, హిందీని ప్రేమిస్తాం, కానీ హిందీని మా మీద రుద్దుతానంటే ఎట్లా? హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే అన్ని దేశ భాషలే కదా. అంటే మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాలను హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. అది వాసు గారు హిందీ మాత్రమే ఉండాలి అనే దానికి ఆయన తప్పు పట్టారు. కరెక్టే కదా. అప్పుడు కొంతమంది నేతలు అన్ని చోట్ల హిందీయే ప్రాధాన్యతగా ఉండాలి, హిందీ ప్రాధాన్యత మీద అన్ని జరుగుతాయి అన్నది విషయాన్ని ఆయన తప్పు పట్టారు. అలాగే ఇప్పుడు అసలు హిందీయే వద్దు, తమిళే కావాలి అన్నదాన్ని కూడా తప్పు పడుతున్నారు. అన్నీ ఉండాలి, అందులో మనం ఉండాలి, కానీ మనం మాత్రమే ఉండాలి, వాటి వేలేయండి, వీటిని వేలేయండి, ఇంతవరకే ఉందాం, ఇంతవరకే చేద్దాం సంకుచిత ఆలోచనకు ఆయనకు వ్యతిరేకం. అంతేగాని దాన్ని అప్పుడు అలా అన్నారు కదా, హిందీ వద్దన్నారంటే హిందీ మొత్తం వద్దని కాదు, హిందీ మాత్రమే ఉండాలి అనే విషయానికి ఆయన వ్యతిరేకం. హిందీ మాత్రమే ఉండాలనే దానికి వ్యతిరేకం. అన్నిటితో పాటు హిందీ ఉండాలనే దానికి ఆయన చెప్పిన విధానం అది ఇప్పుడు చెప్పింది. అంతేగాని దాన్ని తీసుకొచ్చి ముక్కలుగా కట్ చేసి వాళ్ళకి కన్వీనియంట్ గా ఆయన అప్పుడు అలా అన్నారు, ఇప్పుడు ఎలా అన్నారు కదా. ఆయన అప్పుడు ఏమన్నారు, వాళ్ళు హిందీ ప్రాధాన్యతగా కలిగిన వాళ్ళకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు, అది తప్పు. మాకు కూడా దక్షిణ భారత రాష్ట్రాల్లో కూడా వాళ్ళకి భాషా వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించిన భాషా ప్రాధాన్యత ఉంటుంది, వాళ్ళను కూడా మీరు పిఠాపురం సబ్జెక్ట్ అండి. గజని కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉందండి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లు అయితే. సమర్థింపు శివపార్వతి గారి సమర్థింపు పార్టీ స్పోక్స్ పర్సన్ మాట్లాడాలి కదా. అనట్లేదు కానీ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అంటే వాసుదేవన్ గారు చెప్పకూడదు కదా. ఇప్పుడు తమిళనాడు కానీ దక్షిణాది రాష్ట్రాల్లో కానీ హిందీ రుద్దటానికి పట్టుబడుతున్నారు. బీజేపీకి అనుకూలము బీజేపీ ఏం చెప్పినా బీజేపీని సమర్థిస్తారు, లేకపోతే బీజేపీ ఏం చేసినా సమర్థిస్తారు అనే దానికి పూర్తిగా వ్యతిరేకం పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు ఒక ఐడియాలజీ ఉంది, ఐడియాలజీ ప్రకారం వెళ్తారు. బీజేపీ ఎవరో చెప్తేనే వెళ్ళరు. అన్ని రకాలుగా అందరితో కలిసి ఉండాలి. మేము మాత్రమే అది హిందీ వాళ్ళైనా సరే, మిగతా భాషల వాళ్ళు ఎవరైనా సరే అందరు కలిసి ఉండాలి. శివపార్వతి గారు హిందీని రుద్దుతున్నారు బలవంతంగా మా మీద అనేటువంటిదే తమిళనాడు వాళ్ళు ముందు పవన్ కళ్యాణ్ చెప్పింది, వాళ్ళు కూడా చెప్తున్నది. తీసేయండి అని చెప్పట్లేదు కదా, బలవంతంగా రుద్దడం. వాళ్ళు తీసేయమని చెప్పడం లేదు, వాళ్ళు మా మాతృభాష తమిళనాడు భాషను చెప్తున్నారు. అప్పుడు చెప్పారు ఆయన, అప్పుడు విధానం అలా ఉంది. వాళ్ళు హిందీ ప్రాధాన్యతగానే ప్రవర్తించారు చాలా విషయాల్లో. ఆ విషయాలన్నీ ఉత్తర భారతదేశం ప్రస్తావన చేశారు పవన్ కళ్యాణ్. ఉత్తర భారతదేశం గుజరాత్ లో అక్కడ కూడా తమిళనాడు నేర్పించమనండి, వాళ్ళకు కూడా అక్కడ ఉండేటువంటి ప్రజలకు కూడా డామినేట్ చేసే విధానం అనేది. రైట్ అండి, మళ్ళీ ఇంకా రవికిరణ్ గారు మాట్లాడాలి, ఇంకా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, శ్రీకాంత్ గారు మాట్లాడాలి. దాని గురించి కూడా చెప్తాను. చెప్పండి, పిఠాపురం చెప్పండి. పీపుల్ ఆర్ వెరీ ఈగర్ టు నో. నాగబాబు గారిని ఇన్ఛార్జ్ గా చేయాల్సిన అవసరం లేదు. వర్మ గారు మా పార్టీ కాదు, మా విధానం కాదు. ఆయన పేరు ఎక్కడ డైరెక్ట్ గా